మహాత్మా శ్రీ త్రిలింగ స్వామి ప్రపంచ దేశాలు బహిర్ముఖంగా పురోగమిస్తుంటే భారతదేశ ఋషులు అంతర్ముఖంగా ఆత్మోన్నతి పొంది ప్రపంచంలో గురువు స్థానంలో దేశాన్ని నిలిపారు. ద్రష్టలై వారు అందించిన అపూర్వమైన జ్ఞానం నేడు ప్రపంచానికి పెద్ద వింత. ఈ దేశంలో సంచరించిన సాధువులు, యోగులు పరమాత్మ ప్రతిరూపాలు. ఒక్కొక్కరి చరిత్ర ఒక జ్ఞాన భాండాగారం. జిజ్ఞాసుమైన సాధకులకు మార్గం చూపడానికి పరమాత్మ ఈ ఋషులు, యోగుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. మానవుల యొక్క శ్రద్ధ బట్టి వారికి అటువంటి యోగుల దర్శనం కలుగుతుంది అన్నది నిరూపించబడిన సత్యం. ఇలాంటి ఎందరో పరమాత్మ స్వరూపులైన యోగులు కేవలం భక్తులను ఉద్ధరించడానికి ఈ భూమి మీద నడయాడారు. అలాంటి యోగి పుంగవులలో ఒకరు మహాత్మా శ్రీ త్రిలింగ స్వామి వారు. త్రిలింగ స్వామి చరిత్ర గురించిన వివరాలు తక్కువ లభ్యమయ్యాయి. తెలిసినంత వరకు వారి చరిత్ర ఎంతో ఆశ్చర్యం కలిగించక మానదు. ఆయన భూమి మీద నడయాడిన భగవంతుడు. ఈ త్రిలింగ స్వామి 300 సంవత్సరాలు జీవించిన, అందులో కాశీలో దాదాపు 150 సంవత్సరాలు నివసించిన ఈ నగ్న స్వామి గురించిన వివరాలు అన్నీ దొరకవు. ఆయన మీద బెంగాలీ భక్తులు రాసిన కొన్ని విషయాలు తప్ప. ఆ వివరాలు బట్టి స్వామి కరుణా సముద్రుడు, సేవించిన భక్తులను ఉద్ధరించినవాడు. ఆయన తెలుగువాడు అన్నది మనమందరము ఎంతో సంతోషపడవలసిన విషయం. పూర్వం బ్రిటిష్ వారు పాలన ఉన్న సమయంలో విజయనగరం దగ్గరలో ఉన్న హాలియా అన్న గ్రామంలోని నరసింహధర, విద్యావతి అనే బ్రాహ్మణ దంపతులకు 1607లో జన్మించారు. జన్మనామం శివరామ. తండ్రి ఆయనకు 9 సంవత్సరముల వయసులో ఉపనయనం చేశారు. తండ్రికి రెండో భార్య ద్వారా మరొక కొడుకు కలిగాడు. తమ్మునితో అన్యోన్యంగా ఉన్న ఒంటరిగా ఉండడంలో ఎలాంటి మార్పు లేదు. ఆయనకు చిన్నతనాన్నే పెళ్లి చేయాలని తల్లి, తండ్రి ప్రయత్నం చేశారు. కానీ శివ వివాహానికి ఒప్పుకోలేదు. తనకు వివాహం వద్దని తమ్మునికి వివాహం చేయమని సలహా ఇచ్చారు శివ. అలా వివాహం వాయిదా వేసి ఎల్లప్పుడూ ధ్యానంలో నిమగ్నమయ్యే కొడుకును తల్లిదండ్రులు మరి కదిలించలేదు. శివకు దాదాపు 40 సంవత్సరముల వయసులో తండ్రి మరణించాడు. ఆనాటికి తండ్రి ఆస్తి చూసుకోవలసిన అవసరం వచ్చింది. శివ ఆస్తిని తమ్ముడికి ఇచ్చేసి కేవలం తల్లి సేవ చేస్తూ ఉండిపోయారు. ఒకనాడు తల్లి శివను చేరపిలిచి ఆమె తండ్రి ద్వారా ఆమెకు లభించిన కాళీ మంత్రం శివకు ఉపదేశించారు. ఆమె తండ్రి దీర్ఘకాలం జీవించాలని కాళీమాత ఉపాసన చేశాడు. అప్పటికే ఆయన వయసు అయిపోవడంతో కూతురి కడుపున మళ్లీ పుట్టి ఎక్కువ కాలం జీవించే వరం పొందారు. అదే విషయం మరణ సమయంలో కూతురికి చెప్పి మరణించారు. అలా ఆమె తండ్రి తన కొడుగ్గా పుట్టాడని ఆమె అనుకుంటోంది. అదే శివకు చెప్పి మంత్రం సాధన చేయమని ఉపదేశించింది. తల్లి మంత్రోపదేశం చేసిన తర్వాత శివకు మాత్రమే లౌకమవుతుంది. ఆయన తల్లి జీవించినంతకాలం ఆమెతోనే ఉన్నాడు. తల్లి మరణించిన తర్వాత శ్మశానానికి వెళ్ళినప్పుడు ఇక ఇంటికి వెళ్ళడానికి తిరస్కరించి శ్మశానంలోనే సాధన మొదలుపెట్టారు. తమ్ముడు ఆయన కోసం అక్కడే ఒక కుటీరం వేసి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఆ శ్మశానాల్లో 20 సంవత్సరాలు భీకరమైన సాధన చేశారు. అమ్మవారు ఆయన్ను రకరకాలుగా పరీక్షించింది. పట్టుదలతో చేసిన సాధన ఫలించి అమ్మవారు చిన్నారి బాలిక రూపంలో ప్రత్యక్షమైంది. దేవత శివను కాశీలో నివసించమని చెప్పింది. భగీరథి స్వామి అనే సాధువు అప్పుడే శివ దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ కలిసి 2 సంవత్సరములు ఆ కుటీరంలో ఉన్నారు. తర్వాత యాత్ర చేస్తూ పుష్కర క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ శివరాంకు తన 78వ వయసులో సన్యాసం స్వీకరించారు. సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత ఆయనకు గణపతి స్వామి అన్న నామం వచ్చింది. తన గురువు పరమపదించిన తర్వాత త్రిలింగ స్వామి యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరుకున్నారు. రామేశ్వరంలో తన గ్రామ ప్రజలు చూసి గుర్తుపట్టి ఊరికి రమ్మన్నారు. కానీ త్రిలింగ స్వామి వినలేదు. ఇంతలో వారితో వచ్చిన ఒకతను పడిపోయి మరణించాడు. భక్తులు చాలా దుఃఖపడి స్వామిని శరణు వేడారు. కరుణాసముద్రుడైన స్వామి తన కమండలం నుంచి కొన్ని నీళ్లు చిలకరించి ఆ భక్తుని బ్రతికించారు. ఆ పనితో భక్తులలో త్రిలింగ స్వామి పేరు మారుమోగిపోయింది. భక్తుల తాకిడి తట్టుకోవడానికి ఆయన హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ ఎవరికి కనపడకుండా ధ్యానంలో ఉంటే నేపాల్ రాజు వేటాడుతున్న సింహం దెబ్బ తగిలించుకొని ఈయన ఆశ్రమానికి వచ్చింది. స్వామి దయతో దాన్ని చేరదీశారు.
భటులు ఈ విషయం చూసి ఆశ్చర్యపడి రాజుకు చెప్పారు. రాజు కావలసినంత ధనం ఇస్తాను, వచ్చి ఆయనతో ఉండమని స్వామిని కోరారు. అన్నిటినీ తిరస్కరించి స్వామి మానస సరోవరం వైపు వెళ్ళారు. మానస సరోవరం వద్ద దాదాపు 25 సంవత్సరాలు ధ్యానంలో ఉండి అక్కడికొచ్చే భక్తుల కోరికలు తీరుస్తూ అక్కడ ఒక చనిపోయిన భక్తుని బ్రతికించారు. దానితో అక్కడ భక్తుల నమ్మకం పెరిగిపోయి ఆయనను చూడడానికి చుట్టుపక్కల వారు ఎక్కువగా రాసాగారు. దానితో అక్కడ ఉండకుండా మళ్ళీ దేశాటనం మొదలుపెట్టారు. నర్మదా ఒడ్డున మునిగిపోతున్న నౌకను రక్షించడం కోసం నదిలో దూకారు స్వామి. ఆ సందర్భంలో ఆయన కౌపీనం పోయింది. ఆ తర్వాత ఆయన శరీరానికి బట్ట కట్టలేదు. దేశమంతా తిరుగుతూ చివరకు కాశీ వచ్చి ఉండిపోయారు. కాశీలో దాదాపు 150 సంవత్సరాలు ఉండి పరమపదంలో కలిసిపోయారు. కాశీలో త్రిలింగ స్వామి ప్రతిరోజు గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి పూజించేవారు. అక్కడ ఆయన మంగళకాళిని ప్రతిష్ఠించారు. ఆయన సేవించిన కాళీమాత విగ్రహమే శ్రీ సిద్ధేంద్ర భారతి స్వామి తపస్సుకు మెచ్చి భక్తులందరూ చూస్తుండగా ప్రత్యక్షమైంది. ఆ కాళీ నేటికి పూజలు అందుకుంటోంది. త్రిలింగ స్వామి నగ్నత్వం బ్రిటిష్ వారికి నచ్చక ఆయన్ని జైల్లో పెట్టమని మెజిస్ట్రేట్ ఆదేశించారు. జైలులో పెట్టిన వెంటనే స్వామి మాయమయ్యారు. కోర్టులో హాజరుపరచగానే మెజిస్ట్రేట్ స్వామిని అలా తిరగరాదని ఆజ్ఞాపించారు. తను తినేది మెజిస్ట్రేట్ తింటే అలాగే చేస్తా అన్నారు స్వామి. మెజిస్ట్రేట్ సరే అన్నారు. తన మలం చేతపట్టుకుని అదే తిన్నారు స్వామి. అది రసగుల్లాలా మారిపోయిందని భక్తులు చెబుతారు. మెజిస్ట్రేట్ మారు మాట్లాడలేదు. ఒక భక్తుడు జబ్బుతో స్వామిని శరణు వేడాడు. గంగలో బురద తినమని స్వామి ఆజ్ఞాపించాడు. భక్తుడు అలానే చేసి జబ్బు తగ్గించుకున్నాడు. భక్తుల భక్తికి కరిగి వారికి కోరిన కోరికలు తీరుస్తూ ఉండేవారు స్వామి. ఆయనను సేవించిన భక్తులకు ఆత్మదర్శనం కావించారు. 1863లో రామకృష్ణ పరమహంస కాశీకి వచ్చి విశ్వనాథుని దర్శించుకుని తర్వాత త్రిలింగ స్వామిని దర్శించుకున్నారు. స్వయంగా పాయసం వండి స్వామికి సమర్పించారు పరమహంస. 1869లో దయానంద సరస్వతి కాశీలో విగ్రహారాధన వద్దని సభలు నిర్వహిస్తూ ఉంటే త్రిలింగ స్వామి ఆయనకు ఒక చిట్టి రాసి పంపారు. దానితో దయానంద సరస్వతి కాశీ వదిలి వెళ్ళిపోయారు. గంగానది దాటడానికి స్వామి ఎప్పుడూ పడవ వాడేవారు కాదు. నది మీద నడిచి వెళ్ళేవారు. ఆయనతో సంభాషించేందుకు ఎందరో యోగులు ఎక్కడి నుంచో వచ్చేవారు. స్వామి అందరి సందేహాలు తీరుస్తూ ఉండేవారు. స్వామి తన ప్రియశిష్యునకు అమ్మవారు కాళీమాత దర్శనం కలిగించారు. స్వామి ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. అలానే మాయమయ్యేవారు కూడా. స్వామి కాళీమాత ఆజ్ఞ మీద కాశీలోని కాలభైరవుణ్ణి అనునిత్యం స్తోత్రంతో సేవించేవారు. స్వామి గంగానదిలో తేలుతూ మునుగుతూ చాలా సమయం గడిపేవారు. 1887న యోగముద్రలో కూర్చొని ప్రాణాలను పరిత్యజించారు. కాశీలో పంచగంగా ఘాట్లో నేటికి స్వామి సమాధి మందిరం ఉంది. ఆయన కొన్ని బోధనలు కూడా చేశారు. అనవచ్చిన నిర్గుణ శక్తినే ఈశ్వరుడు, ఆయనే చైతన్య గుణం. ఈశ్వర సగుణ రూపం ధ్యానిస్తూ ఉంటే మనస్సు నిర్మలంగా అవుతూ ఉంటుంది. ఆత్మ ప్రకాశం అంతరంగంలో పెరుగుతుంది. అప్పుడు మనస్సు సహాయం లేకుండానే ఈశ్వర అస్తిత్వ అనుభవం పొందవచ్చు. గురువు అంటే గతి ప్రదాత, సిద్ధి ప్రదాత. గురువే సర్వం. గురువు ఇచ్చే దీక్ష ద్వారా జీవుడు పరమ ఆరాధ్యమైన దేవతలను దర్శించి కృతార్థుడవుతాడు. చిత్తశుద్ధి అన్నది అన్ని మతాలకు పవిత్రమైంది. చిత్తశుద్ధి అంటే ఇంద్రియ సంయమనం, తద్వారా హృదయంలో ప్రశాంతత. దీనివలన ఈశ్వర భక్తి, అహింస, భక్తి, ప్రేమ అన్నవి ధర్మానికి మూలం. ప్రేమించే దానిలో మంచి చెడు చూడకూడదు. సాధకులు 2 రకాలు. ఒకరు అన్నీ విడిచి అరణ్యాలకు వెళ్ళి సాధన చేసేవారు. కొందరు సమాజం తమదని ప్రజలను ముక్తి మార్గంలో నడిపించేవారు. తాను ఒక్కడే అయి అన్నిటిలోనూ అంతర్యామి అయి ఉండి ఏ వస్తువు చేత స్పృశించబడని వాడు ఈశ్వరుడు. ఒక్కొక్క మనిషి ఒక పుస్తకం వంటివాడు. గర్భవాసం అట్ట, కర్మఫలం విషయ సూచిక, దీక్ష గ్రహణం విజ్ఞానము, కౌమార్యం, యవ్వనం, వార్ధక్యం అందులో అంశాలు. జీవితంలో మంచి చెడులు పాఠ్యాంశాలు. మహత్కార్యాలు చేసేవారు బృహత్ కావ్యం వంటివారు. వేదాధ్యయనం చేసేవారు ధర్మశాస్త్రం వంటివారు. అన్ని పుస్తకాలకి సమాప్తం మృత్యువు.
దేనికి సాటి లేనిది లేదో, దేనిని పొందిన తర్వాత పొందవలసింది ఏది లేదో అది పరమార్థం. అదే సారవంతమైన వస్తువు, అదే పరమాత్మ. ఉపాసన అన్నది ఈశ్వరుని పొందడానికి అవసరం. తత్వం అంటే ఈశ్వర సంబంధమైన జ్ఞానం. మనమెవరం అన్న విషయం తెలుసుకోవాలి. ఒక ప్రణాళికతో, భక్తి విశ్వాసాలతో సాధన చేస్తే తప్పక ఆత్మదర్శనం కలుగుతుంది. విశుద్ధ చైతన్యమే మనమని తెలుస్తుంది. ఇలా ఎన్నో బోధలు ఎందరో శిష్యులకు అందించారు శ్రీ త్రిలింగ స్వామి. ఇలాంటి ఎందరో మహాత్ముల చరిత్ర తెలుసుకోవాలంటే ఆనందలక్ష్మి స్టూడియోస్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన సనాతన ధర్మ గురించి నలుగురికి చెప్పాలంటే మన ఛానల్ షేర్ చేయాలి. మీ అభిప్రాయాలు మాకు తప్పక పంపాలి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.